ఈ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి. మా ఇల్లు ఎప్పుడన్నా చూపించడానికి ట్రై చేస్తా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే. ఈ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు భీమ్నగర్ ప్రజ్ఞా స్కూల్ దగ్గర రెంట్కి ఇచ్చాం. మీకు చూపిద్దామని జస్ట్ వీడియో తీస్తున్నా. ఇది కిచెన్, ఇది సింగిల్ బెడ్రూమ్ చూడొచ్చు. కట్టకాడికి బాగానే కట్టాం. ఇది వాష్రూమ్. ఓకే, చాలా మంది వచ్చారు, ఎన్నో సంవత్సరాలు ఉండే వాళ్ళలాగా మాట్లాడారు, కానీ తొందరగా వెళ్ళిపోతున్నారు. అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కాక ఈ మధ్యలో బిల్డింగ్స్ ఎక్కువ అయ్యాయి. మా ఏరియాలో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇల్లు త్వరగా పోవు. అప్పుడు గద్వాల్లో తక్కువ ఉండే ఇల్లులు, ఇప్పుడు అందరు బిల్డింగ్లు కడుతున్నారు, పైసలు సంపాదించినట్టున్నారు అందరూ. ఇంకా బిల్డింగ్లు కట్టడంతో రెంట్లు కొన్ని ఇళ్ళకి త్వరగా రావట్లేదు. కాబట్టి అప్పుడప్పుడు మనకి 2 నెలలు 1 నెల రెంట్ పోతుంది. ఇంకా అప్పుడప్పుడు మనం ఎక్కువ రేటుకి ఇవ్వాల్సినది కూడా కొన్నిసార్లు రెంట్ రాకపోవడంతో తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మా ఇంటికి సింగిల్ బెడ్రూమ్కి పెయింట్ కొట్టిస్తున్నాం. కిరాయికి వచ్చిన వాళ్ళు పెయింట్ కొట్టియమని చెప్పినారు. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అందరు ఇట్లానే అడుగుతారు, ఏదో ఒకటి చెప్తారు, మనకి తప్పదు, ఇది ఇల్లున్న వాళ్ళ బాధ. కాబట్టి పెయింట్ కొట్టిస్తున్నాం. అక్కడక్కడ కొన్ని చేయమన్నారు రిపేర్లు. అలా ఎక్కడి నుంచి వస్తున్నావు పెయింట్ కొట్టడానికి? ఎక్కడి నుంచి వస్తున్నావు? శెట్టి ఆత్మకూర దగ్గరనేనా? ఆ మనిషి ఎవరు? ఇంకొక మాట్లాడాలి. అతను చేయడా పని? చేస్తా. అతను కూడా కొడతారా? ఏం పేరు? సందీప్. శాంతి కుమార్. శెట్టి ఆత్మకూర డ్యామ్కి వెళ్ళి పోతుంటే వస్తుంది. మీరా? ఏం పేరా? మాట్లాడవా? అన్న మాట్లాడా అంట, సిగ్గుపడుతున్నాడు. ఇంకా ఇట్లుంది. ఇంకా ఇల్లు కట్టేయడం పెద్ద రెంట్లు వస్తాయి అనుకుంటారు, కానీ దానికి ఖర్చు కూడా బాగుంటుంది. రిపేర్లు వస్తాయి, పెయింట్ కొట్టియాల్సి వస్తుంది, మనం వాష్రూమ్స్ గలీజ్ అవుతాయి, లిఫ్ట్లు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది అంత ఈజీ కాదు. ఏది చేసినా నష్టం కూడా అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము పెయింట్ కొట్టిస్తున్నాం, పెయింట్కి ఒక 5,000 పైన ఉంటుంది. ఇంకా రెంట్ వచ్చేసి 5,000 లోపలనే అనుకుంటాం, మనకి సంబంధం తెలియదు. కాబట్టి మన లాభం కూడా పెయింట్కే పోతుంది. ఇంకా వీళ్ళ వర్కర్స్కి కలిపి అనుకుంటా మొత్తం పెయింట్కి వీళ్ళకి ఇంకా ఖర్చు ఎక్కువవుతుంది. మళ్ళీ ఇది క్లీన్ చేపియాలి, కింద ఒక రెంట్ అంతా మనకి పనికే అయిపోతుంది. చూసారా, ఇల్లు ఉంటే కూడా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయి, తప్పదు, బతకాలి.